తూర్పులో హోరెత్తించిన వెలగపూడి ఎన్నికల ప్రచారం. కంచర్ల అచ్యుతారావు ఆధ్వర్యంలో నిర్వహణ. భారీగా హాజరైన మహిళలు, ప్రజలు. కూటమితోనే పేదలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు. కంచర్ల. విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత కంచర్ల అచ్యుతారావు ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబుకు సంబంధించి ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నిర్వహించారు. నగరంలోని ఆరిలోవ 12, 13 వార్డుల్లోని నెహ్రూ నగర్, ఆరిలోవ కాలనీ, జేఆర్ఎం బ్లాక్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి కృష్ణబాబుతో కలిసి అచ్యుతారావు పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుతారావు అభిమానులు, స్థానిక ప్రజలు వెలగపూడికి, మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. మరి రాష్ట్రం మొత్తం మీద కూటమి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీలు 3 ఒక కూటమి మీద పోటీ చేయడం జరుగుతుంది. మరి కూటమి అభ్యర్థులు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఏ సర్వే చూసుకున్నా కూడా కూటమి ఆల్రెడీ విజయం సాధించినట్టే ఈరోజు జరుగుతున్నది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది విజయోత్సవ సభలా ఉంది. మరి తెలుగుదేశం ప్రభుత్వం గత ఎన్నో సంవత్సరాలుగా చేసిన లబ్ధి అవ్వచ్చు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చింది. ఎందుకంటే 5 సంవత్సరాలు రాక్షస పాలన అనేది చూసాం మనం. మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి ఒక దశ, దిశ 2 వస్తాయి. మరి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది ఈ రాష్ట్రం. మరి రాజధాని ఏదని పిల్లలకి ప్రశ్నగా ఇస్తే కనుక ఏ పేరు రాయాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ అమరావతి రాజధానిగా ఉండి ఈ రాష్ట్రం నలు దిశలో మళ్ళీ వ్యాప్తి చెంది మంచి అభివృద్ధి పదవిలోకి వెళ్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఉద్యోగస్తులు, మెయిన్ యువత అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మరి ఈ నియోజకవర్గంలో గత 3 సార్లుగా మరి దిగ్విజయంగా మంచి మెజార్టీతో గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు గారు ఈసారి మళ్ళీ అదే మెజార్టీతో ఇక్కడ గెలుస్తారు. అలాగే శ్రీభరత్ గారు విశాఖపట్నంలో లాస్ట్ టైం అతి తక్కువ స్వల్ప మెజార్టీతో ఆయన వేరే కారణాల వల్ల అతను ఓటమి పాలు అవ్వడం జరిగింది. మరి ఈసారి అతను లక్షల మెజార్టీతో ఇక్కడ శ్రీభరత్ గారు కూడా గెలుస్తారు. మరి అందరూ కూడా ఒకటే గ్రహించండి, ఈరోజు ఏమైనా సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినవే తప్ప ఏ ఒక్కడు ఈరోజు డబ్బా కొట్టుకుంటున్నట్టు వాడి ఇండివిజువల్గా ఎవడు పెట్టినవి కాదు. తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలని పేర్లు మార్చి ఈరోజు ఏదో మేము పెట్టినట్టు వాళ్ళు చెప్తున్నారు. మరి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలా ఉంటుందనేది, సూపర్ 6 అనేది ఎంత సక్సెస్ అయింది మీ అందరికీ తెలుసు. 13వ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో కంచర్ల అచ్యుతారావు గారు, ఎక్స్ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ గారు, బాలస్వామి గారు, రమణి గారు, సురేష్ గారు, మిగతా పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రజల్లో చాలా మంచి స్పందన ఉంది. ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎప్పుడు అంతమొందుద్దని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఇంటి వద్దకే 1వ తేదీన 4000, అలాగే దివ్యాంగులకు 6000, 100% హ్యాండిక్యాప్డ్ ఉంటే 15,000, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 25 లక్షల ఆరోగ్య బీమా, డిజిటల్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, 18 నుంచి 59 సంవత్సరాల లోపు మహిళ 1,500 రూపాయలు. అలాగే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు. ఇలాగ అనేక రకాల ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి తప్పకుండా విజయం సాధించడం ఖాయం. అలాగే ఎంపీ అభ్యర్థి భరత్ గారు, పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అభ్యర్థులు కూడా తప్పకుండా మంచి మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను కదా. ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తే మేమందరం గెలుస్తాం భరత్ గారితో సహా.